ఏపీలో రాజకీయం కొత్త రూటు మారుతుందా? నేతల మాటలు వ్యక్తిగతమైతున్నాయా? ప్రజా సమస్యలు గాలికి వదిలేస్తున్నారా అంటే అవుననే సమాధానం వస్తోంది. అటు అధికార పక్షం, ఇటు ప్రతిపక్షం రెండూ కలిసి ప్రజా సమస్యను సైడ్ ట్రాక్ ఎక్కిస్తున్నాయి. సై అంటే సై అనే లెవెల్లో వ్యక్తిగత విసుర్లకు దిగుతున్నారు. అసలు ఏపీలో ఏం జరుగుతోంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఏపీలో డిఫరెంట్ పాలిటిక్స్. ప్రజా సమస్యలు గాలి కుదిలేసిన నేతలు, వ్యక్తిగత విమర్శలకే ప్రాధాన్యత. నేతల మాటలపై ప్రజల ఆగ్రహం. ప్రజా సమస్యలపై మాట్లాడాలని సలహాలు. ఏపీ రాజకీయాలు ఎవరికీ అర్థం కావు, అంతకు మించి అంతుపట్టవు కూడా. రాజకీయ పార్టీలు ప్రజలకు ఏం చేస్తాయో చెప్పడం లేదు. ప్రత్యర్థి పార్టీల బలహీనతల గురించి, వైఫల్యాల గురించి మాత్రమే మాట్లాడుతున్నాయి. జగన్ తన తల్లిని గెంటేశారని, చంద్రబాబు ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచారని, పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్లు చేసుకున్నారని ఆరోపణలు చేసుకుంటున్నారు. తమ అధికారంలోకి వస్తే ఏం చేస్తామో, ప్రజా సమస్యలు ఎలా పరిష్కరిస్తామో మాత్రం చెప్పడం లేదు. ఎప్పుడూ వ్యక్తిగత విమర్శలకు పరిమితమవుతున్నారు. ప్రజా సమస్యలను విస్మరిస్తున్నారు. బాబు దత్తపుత్రుడి స్టోరీ మీ అందరికీ కూడా తెలిసిందే. శాశ్వతంగా దత్తపుత్రుడి ఇల్లు హైదరాబాద్లోనే. కానీ ఆ ఇంట్లో ఇల్లాలు మాత్రం దత్తపుత్రుడి గారి ఇల్లు హైదరాబాద్లోనే. కానీ ఆయన ఇంట్లో ఇల్లాలు మాత్రం ప్రతి 3 సంవత్సరాలకు 4 సంవత్సరాలకు మారిపోతా ఉంటారు. ఒకసారి లోకల్, ఒకసారి నేషనల్, మరోసారి ఇంటర్నేషనల్. మరి తర్వాత ఎక్కడికి పోతాడో? ఆడవాళ్ళన్నా, పెళ్లిళ్ళ వ్యవస్థ అన్నా ఈ పెద్ద మనిషికి ఉన్న గౌరవం ఏమిటి అన్నది ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. రాజకీయ పార్టీల అధినేతల వ్యక్తిగత వైఫల్యాలను హైలైట్ చేయడం ద్వారా రాజకీయ ప్రయోజనం పొందేందుకు ఎక్కువగా ఉపలాట పడుతున్నారు. జగన్ తన తల్లి విజయమును పట్టించుకోపోతే అది కుటుంబ వ్యవహారం. పవన్ పెళ్లిళ్ళు అనేది ఆయన వ్యక్తిగత జీవితం. చంద్రబాబు ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిస్తే అది వారి పార్టీ అంశం. ఆ విమర్శలతో ప్రజా సమస్యలను పట్టించుకోపోవడాన్ని ఏమనాలి? ప్రభుత్వం తన పాలనను సజావుగా నడిపిస్తుందా? ఇచ్చిన హామీలను అమలు చేస్తుందా అన్నదానిపై విపక్షాలు ప్రశ్నించాలి. ఇచ్చిన హామీలను అమలు చేశాం, మీకంటే బాగా పాలన సాగించామని ప్రభుత్వ గణాంకాలతో సహా వివరించాలి. ఏపీలో ఆ పరిస్థితి ఉందా అంటే ముమ్మాటికి లేదని చెప్పాలి. 15 సంవత్సరాలైంది పార్టీ పెట్టి ఇవాళకి కూడా ప్రతి నియోజకవర్గంలో క్యాండిడేట్ లేడు. ప్రతి గ్రామంలోనూ జెండా మోసేదానికి మనిషి లేడు. ఆయన జీవితం అంతా కూడా చంద్రబాబు నాయుడు గారిని భుజానెత్తుకొని మోయడానికే 15 సంవత్సరాలు పట్టింది ఆ పెద్ద మనిషికి. ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆయన చంద్రబాబు నాయుడు చేసిన మోసాలలో పార్ట్నర్, చంద్రబాబు నాయుడు గారు దోచుకున్న దాంట్లో కూడా పార్ట్నర్. కాబట్టి ఇద్దరూ కలిసి ప్రజలను ఎలా మోసం చేయాలి అన్నది మాత్రమే ఆలోచిస్తారు. కానీ నిజంగా ప్రజలకు మంచి చేయాలి, నిజంగా ప్రతి గ్రామంలో మన జెండా ఎగరాలి, నిజంగా ప్రతి నియోజకవర్గంలో మన జెండా ఎగరాలి అనే ఆలోచన చేసే మనస్తత్వం వీళ్ళకి ఎవ్వరికీ లేదు. కావాల్సిందంతా బిస్కెట్లు వేసినట్టు, చాక్లెట్లు వేసినట్టు సంపాదించే గజ దొంగల ముఠాలో భాగం పంచడం. ఇంత ఈనాడుకు, ఇంత ఆంధ్రజ్యోతికి, ఇంత టీవీ5కి, ఇంత దత్తపుత్రుడికి అందరూ దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడం, పంచుకొని తినుకోవడం.
ఇక ఏపీ సీఎం జగన్ నవరత్నాలను అమలు చేస్తామని చెప్పారు. వివిధ సంక్షేమ పథకాల ద్వారా వాటిని కొంతవరకు అమలు చేయగలుగుతున్నారు. అయితే మద్యం విషయంలో మాత్రం మాట తప్పారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. దానిని పెద్ద ఉద్యమమే చేపట్టేందుకు అవకాశం ఉన్నా విపక్షాలు మాత్రం పట్టించుకోవడం లేదు. అలా చేస్తే తాము అధికారంలోకి వస్తే మద్యం నిషేధం చేస్తామని హామీ ఇవ్వాల్సి ఉంటుంది. అదే సమయంలో నవరత్నాలను అమలు చేస్తే రాష్ట్రం శ్రీలంక మాదిరిగా అవుతుందని విపక్షాలు ఆరోపిస్తూ వచ్చాయి. ఇప్పుడు అవే నవరత్నాలను మించి పథకాలు తాము అందిస్తామని చెప్పుకుంటున్నాయి. మరి అప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి అన్నది మాత్రం చెప్పడం లేదు. కూటమిలో ఉంటే ఏంటి, దాని బయట ఉంటే ఏంటి, మీకు ఏంటి భయం ఏంటి చెప్పండి. మీరు అద్భుతంగా పాలనిస్తూ ఉన్నారు, ప్రజల్ని అద్భుతంగా పాలిస్తున్నారు, బటన్ నొక్కితే డబ్బులు పడిపోతూ ఉన్నాయి. సో వచ్చే ఎన్నికల్లో మీరే గెలవాలి. లెక్క ప్రకారం మీరు మాకు భయపడాల్సిన అవసరం లేదు. నేనే కనుక జనసేనకే కనుక 151 ఎమ్మెల్యేలు ఉండి 30 మంది ఎంపీలు కనుకుంటే అసలు ప్రతిపక్షాలు ఊసేస్తాను నేను. నా కాన్ఫిడెన్స్ అది. మీరు భయపడుతున్నారు అంటే, మీరు మమ్మల్ని చూసి భయపడుతున్నారంటే మీరు బలహీన పడుతున్నారని అర్థం. భయపడండి, భయపడాల్సిన అవసరం ఉంది. అలాగే స్థానిక ఎమ్మెల్యే కూడా చాలా చక్కగా పాలిస్తున్నారని వింటా ఉన్నాం. స్థానిక ఎమ్మెల్యే కొడుకు కూడా చాలా అద్భుతంగా కేసులు పోలీస్ స్టేషన్లో మకాం వేసి మరి వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తే వాళ్ళని భయపెడుతున్నారన్న సంగతి కూడా మాకు అర్థమైంది. చేయండి. ఇంకో 4 నెలలు 5 నెలలు, మొన్న 6 నెలలు అని చెప్పాను. ఈసారి 1 నెల అయిపోయింది కాబట్టి 5 నెలలు లేదు. మీరు ఢిల్లీకి వెళ్ళారు కదా, డిసెంబర్లో తెచ్చుకుంటారంటే తెలంగాణ ఎలక్షన్స్తో పాటు కరెక్ట్గా మండలం రోజులు తెలుస్తాం, మీ భవిష్యత్తు తెలుస్తాం. అలాగే వైసీపీ మద్దతుదారులకు కూడా ఏదో సూచనలు ఇస్తూ ఉన్నారు మాకు. భవిష్యత్తులో మళ్ళీ వైసీపీ వస్తే కేంద్రంలో మీకు సహకారం లేకపోతే మీ అంతు చూస్తామని చెప్పి నాకు కొన్ని కబుర్లు పంపిస్తూ ఉన్నారు. ప్రజా సమస్యలు, ప్రజల అజెండా అనేది పక్కకు వెళ్ళిపోతుంది. రాజకీయ వ్యక్తిగత అంశాలకి ప్రాధాన్యం దక్కుతుంది. గత నెల రోజులుగా ఎలా చూసుకున్నా చంద్రబాబు అరెస్టు ప్రాధాన్యత అంశంగా మారిపోతుంది. అటు ప్రభుత్వానికి ఇటు విపక్షాలకు అసలు సమస్యలే లేవన్నట్లుగా కనిపిస్తుంది. ఎక్కడైనా ప్రజా సమస్యలపై పరిష్కారం కోసం ఆందోళనలు జరుగుతాయి. ఏపీలో మాత్రం తమ అధినేతను కించపరిచారని, వారి వ్యక్తిగత జీవితాలపై మాట్లాడుతున్నారని, ఇలా లేనిపోని వివాదాలతో కాలం వెల్లదీస్తున్నారు. ప్రజా సమస్యలను తొంగలో తొక్కుతున్నారు. ఈ జుగుస్పాకర రాజకీయాల్లో ప్రజలను సైతం భాగస్వాములు చేస్తున్నారు.